Hi, welcome to TS News. 17th edition, match number 11, Lucknow Super Giants versus Punjab Kings జట్ల మధ్యన రేపు లక్నోలో జరగబోతోంది. ఈవినింగ్ 7:30 ఎన్కౌంటర్. లక్నో ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో పరాజయాన్ని మూటగట్టుకుంటే పంజాబ్ మిక్స్డ్ ఫార్చ్యూన్ తోటి బరిలో దిగబోతోంది. అంటే 2 మ్యాచ్లు ఆడింది, ఒక విజయం ఒక పరాజయం. రీసెంట్గా బెంగళూరులో ఓడిపోయింది. బట్ తన సొంత డెన్లో మాత్రం ఢిల్లీని మట్టి కనిపించింది. సో కాబట్టి మిక్స్డ్ రిజల్ట్ తోటి పంజాబ్ వస్తుంటే 2 మ్యాచ్ల్లో ఒక విజయం ఒక పరాజయంతో 2 పాయింట్లు ఆన్ ద బోర్డ్. బట్ లక్నో ఆడింది ఒకటే, 0 పాయింట్లు. సో హోమ్ గ్రౌండ్లో ఆడుతోంది. ఒక్క బెంగళూరు కేకేఆర్ మ్యాచ్ మినహాయిస్తే కనుక మిగిలినటువంటి 9 మ్యాచ్లు కూడా హోమ్ టీమ్ అడ్వాంటేజ్ తీసుకొని విజయాల్ని సాధించాయి. సో బహుశా లక్నో ఆ లాస్ట్ మ్యాచ్ని మర్చిపోయి హోమ్ టీమ్ అడ్వాంటేజ్ తీసుకొని మొదటి విజయాన్ని నమోదు చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటుంది. కెప్టెన్ రాహుల్ అనుకున్నటువంటి విధంగా స్ట్రైక్ చేయలేకపోవటం లక్నోకి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నటువంటి మాట వాస్తవం. అదే కనుక రాహుల్ ఓపెనింగ్గా వచ్చి మొదటే ఒక సాలిడ్ ప్లాట్ఫామ్ కనుక వేయగలిగేట్లయితే లక్నో మంచి ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అతనికి అటు అండగా నిలవాల్సినటువంటి బ్యాట్స్మెన్ కూడా తలో చెయ్యి వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే లక్నో ఇది 3rd సీజన్ ఆడుతోంది ఐపీఎల్. ఫస్ట్ 2 సీజన్లో కూడా ప్లే ఆఫ్కి రావడంలో సక్సెస్ అయినటువంటి జట్టు కాబట్టి అంచనాలు చాలా ఉంటాయి. అఫ్కోర్స్ ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే, ఒక మ్యాచ్ ఆడారు వాళ్ళు. సో ఇప్పుడే ఒక అంచనాకి రావటం, లేకపోతే లక్నో మీద కామెంట్స్ చేయటం ఇట్స్ నాట్ ఎ ఫెయిర్ ఎనఫ్. బట్ ఇనిషియల్గానే పుంజుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. సో రేపు వాళ్ళ యొక్క విన్నింగ్ కాంబినేషన్స్ని దాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే రాహుల్ తన ఫామ్ని అందుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. మరొక వైపు పంజాబ్ విషయంలో వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి జానీ బెయిర్స్టో విఫలం చెందటం ఖచ్చితంగానే పంజాబ్ని హర్ట్ చేస్తూ ఉంటుంది. సో బహుశా రేపటి మ్యాచ్లో జానీ బెయిర్స్టోకి విశ్రాంతినిచ్చి అతని ప్లేస్లో స్పిన్నింగ్ ఆల్రౌండర్ సికందర్ రాజాని జట్టులోకి తీసుకునేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. దానివల్ల ఏంటంటే అటు బౌలింగ్ డిపార్ట్మెంట్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బోత్ విల్ బి స్ట్రెంగ్తెన్. అదే కనుక జరిగేట్లయితే బహుశా ఓపెనింగ్ స్లాట్ శిఖర్ ధావన్కి ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఏమైనా ప్రమోషన్ పొంది ఇన్నింగ్స్ని ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ స్టైనిస్ మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి, కానీ మార్కస్ స్టైనిస్ కూడా అంచనాల్ని అందుకోలేకపోయాడు మొదటి 2 మ్యాచ్లు. అంతేకాకుండా అటు ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో కూడా విఫలం చెందడంతో స్టైనిస్ మీద ఖచ్చితంగానే ఒత్తిడి ఉంటుంది. కానీ అతనికి ఇంకొక మ్యాచ్ ఆడేటువంటి అవకాశాన్ని అయితే పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ కల్పించేటువంటి అవకాశమే ఉంది. రవి బిష్నోయ్ తను ఈజ్ ఎ ప్రూవెన్ బౌలర్, బట్ రేపటి మ్యాచ్లో రెస్పాన్సిబుల్గా బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శిఖర్ ధావన్ కూడా తన బౌలర్లని సరిగా ఉపయోగించుకొని జట్టుకి 2వ విజయాన్ని అందించాలి అని చూస్తూ ఉంటాడు. మరొకవైపు ఎల్ఎస్జి హోమ్ టీమ్ అనేటువంటి ఆ అడ్వాంటేజ్ని తీసుకుంటూ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తోటి మొదటి విజయాన్ని ఈ సీజన్లో నమోదు చేయాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉంటుంది. ఇంత మటుకు 3 సార్లే 2 తలబడ్డాయి. అందులో 2 సార్లు లక్నో విజయాన్ని సాధిస్తే ఒక్కసారి పంజాబ్ విజయాన్ని సాధించింది. సో ఓవరాల్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగానే పంజాబ్కి కొంచెం ఇబ్బందే లక్నో మీద హోమ్ గ్రౌండ్లో గెలవడం అనేటువంటిది. బట్ పంజాబ్ విషయంలో చూసినట్లయితే కనుక ఒకవేళ లివింగ్ స్టోన్ అలాగనే శ్యామ్ కరణ్ ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో వాళ్ళు కనుక మరొకసారి బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడేట్లయితే మాత్రం లక్నోకి ఇబ్బంది, లేకపోతే లక్నో విల్ బి ది ఫేవరెట్. అయినా కానీ కొద్దిగా లక్నోకే ఎడ్జ్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ TS న్యూస్.